ఆటోలకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో కొత్త ఆటోలు కూడా పర్మిషన్ ఇచ్చారు. దాని తర్వాత మీకు కొంత అది ఉపయోగపడలేదా? కొత్త బండ్లు ఇచ్చిండ్రు, ఇచ్చినా కూడా దానికి వాల్యూ లేదు. ఎందుకు వాల్యూ లేదంటే ఇప్పుడు మద్దతు రేట్ లేనప్పుడు నువ్వు బండ్లు ఇస్తే వాడు 2 నెలలకే మళ్ళీ ఫైనాన్స్తో పోతుంది ఆ బండి. నువ్వు ఫస్ట్ మా రేటు కట్టి మాకు చేస్తే డ్రైవర్కు ఎవరో ఆటో లేని వ్యక్తులకు ఇవ్వాలి. నీవేది ఫైనాన్షియల్కి అప్పచెప్తున్నావు ఆటోలను, అదే డైరెక్ట్గా కంపెనీకి నువ్వు ఎందుకు అప్పచెప్పలేదు? అది అట్లా లాస్ అయిపోతున్నాం. ఎన్ని విధాలు అంటే అన్ని విధాలుగా లాస్ అయిపోతున్నాం అన్న. సిటీలో హైదరాబాద్లో ఎక్కడైనా సరే అన్న 40 కిలోమీటర్ల వరకు లెక్కేసుకుందాం. ట్రాఫిక్ లేని ఏరియా ఎక్కడైనా ఉందా? ట్రాఫిక్ లేని ఏరియా ఎక్కడైనా ఉందా? ట్రాఫిక్ ఏరియాకు ఈ నుంచి హైటెక్ సిటీ పోతే 150 రూపాయలు చూపిస్తాడన్న. 150 రూపాయలు సరిపోతుందా? పోవడానికి గంట టైం పడుతుంది. అంత ట్రాఫిక్లో 150 రూపాయలు ఇస్తే వాడి పెండ్లం ఏం బతకాలి, వాడి పిల్లలు ఏం బతకాలి, రూమ్ కిరాయి కట్టుకోవాలి, స్కూల్ పిల్లలు ఏం కట్టుకోవాలి, ఏం చేయాలో చెప్పండి. కమిషన్ ఎంత ఉంటుంది మీరు ఇట్లా వెళ్తే? అంటే కమిషన్ ఏముందన్నా, 29 రూపాయలు తీసుకుంటున్నాడు మా దగ్గర. వాడు మా దగ్గర కమిషన్ తీసుకున్నప్పుడు మంచికి ఇచ్చినాడు. కమిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే 250 చూపించేది, ఇప్పుడు 130 రూపాయలు చూపిస్తున్నాడు. మాతో దీన్ని పబ్లిక్తో 1 రూపాయి తింటున్నాడు, మాతో తింటున్నాడు. ఏం లాభం? అవన్న పరిస్థితులు. కొన్ని పద్ధతులు పాటించకపోతే వీళ్ళు రాబోయే కాలంలో ఇది 100% చెప్తున్నా, ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేకపోతే ఉచితంగానైనా సరే మేము ఆటో డ్రైవర్ అందరం ఏకమై మొత్తము ఫ్రీగా వేసి వాళ్ళకి ఎగనెస్ట్ పార్టీ వాళ్ళకు మద్దతు తెలుపుతాం. ఏమన్నా కానీ నిన్న సలే లేదు, ఇప్పుడు తినడానికే గతి లేదు, లేడానికి ఏం పెడతాం చెప్పాలా? ఆ విధంగా చేసేది పోయి వీళ్ళు అలా 10 కిలోమీటర్లు పోతే 120 రూపాయలు అన్నా, మనిషికి 120 రూపాయలు అన్నా. బుకింగ్ చేసుకుంటే పాస్పోర్ట్ పోతే 100-200 పెడతారు. మా ఆటో డ్రైవర్లకి నోరు వస్తలేదా? చేతులు వస్తలేవా? సీఎం చూస్తలేడా? 2 సంవత్సరాలే ఆటో డ్రైవర్లకు బస్సులు ఫ్రీ పెట్టినాము, వాళ్ళు ఏంది ఏం కథ అని ఒక్కసారైనా యూనియన్లను పిలిచి మాట్లాడినా ఆ జోలి ఈ జోలి పనికి మాల జోలే చెప్తారు తప్ప ఆటో డ్రైవర్లను మటకం పట్టించుకున్న తోడు లేడు. అది పరిస్థితి అన్న. మరీ దారుణంగా ఉన్నాయన్న మా పరిస్థితులు. రేట్లు పెంచండి, మాకు మద్దతు కలపండి. ఇవన్నీ చేస్తేనే మాకు ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో ఒక 4 లక్షల ఆటోలు ఉంటాయి. ఆ 4 లక్షల ఆటోల కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడి అంత దూరం ఎందుకన్నా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాడు. ఇదే పోయిన ప్రభుత్వం ఉండగా మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే రాత్రి కూడా ఇచ్చిపోయేది. ఇప్పుడు అటువంటి మద్దతు లేక పిల్లల చదువులు ఆపుకుంటున్నారు అన్న. ఏం లాభం అన్న? 8,000 రూపాయలు రూమ్ కిరాయిలు కట్టుకుంటా ఇల్లు సంసారం వెళ్ళి చేయాలంటే ఎట్లా తీయాలన్నా? ఇతరులు కూడా మద్దతు ఇవ్వాలి కదా. నువ్వు మద్దతు అన్న కిలో కందిపప్పు తీసుకుంటే ఎంతనా? వానికి బడ్జెట్ లేదని చెప్పి ఒక పప్పు మీద 2 రూపాయలు వేస్తున్నావు, దాని మీద 2 రూపాయలు వేస్తున్నావు. మళ్ళీ మా బడ్జెట్ లేని మేమెవరి మీద పెంచాలి?